నాంపల్లి నుంచి వచ్చిన. ఏంటి ఎట్లుంది ప్రజాపాలన ఎట్లుంది లోపట్ల ఏమంటుండ్రు? ప్రజాపాలన బాగానే ఉంది కానీ 5 సార్లు ఇచ్చినా కానీ ఇంతవరకు పనులు కాలేదు. ఏది సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సార్లు application 5 సార్లు ఫస్ట్ వచ్చినప్పుడు పెట్టినా నేను. ఉమ్, ఈ వికలాంగులకి బడ్జెట్ ఎప్పుడు తీస్తారో అర్థం కావట్లే. ఆ. ప్రతిసారి 5 సంవత్సరాలు ఒకసారి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా రేషన్ కార్డులు, ఈ డిజిటల్ కార్డులు ఇవన్నీ చెప్తున్నారు. ఒకసారి చేస్తే పర్మనెంట్గా అయిపోతుంది కదా సార్. ఇప్పుడు గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అందరికి ఇస్తా అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే హామీలు ఇస్తామన్నారు కదా, ఇట్లా చూస్తారు మరి? రేషన్ కార్డులు ఉన్నాయి ఆల్రెడీ. ఈ రేషన్ కార్డులలో మతలబ్ ఏంటంటే ఊర్లలో నుండి నుంచి 30 సంవత్సరాల మంచి సిటీలో బతుకుతున్నారు. రేషన్ కార్డు ఊర్లో ఉంది, వాళ్ళకి ఇష్టం లేదు ఊర్లో ఉండటానికి. ఇక్కడ ఇస్తారా ఇయ్యరా? మరి ఏమంటావు ప్రభుత్వాన్ని? ఏమడుగుతావు? ప్రభుత్వం అదే రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి వికలాంగులు చాలా కేసీఆర్ ఉన్న కాడ నుంచి 10-11 సంవత్సరాల మంచి పెండింగ్లో ఉన్నాయి. ఆ బడ్జెట్ ఎప్పుడు తీస్తారు? వికలాంగులకి బడ్జెట్ తీసి పింఛన్లు ఎప్పుడు ఇస్తారో కావాలా. ఇచ్చిన 6 గ్యారెంట్లు అందినాయి మరి మీ ఊర్లలో? ఏం అందలేదు ఏం లేదు. ఎటు పోయినా మరి ఇంద్ర ఆత్మీయ భరోసా కింద ఇంద్ర ఒట్టి బస్సుది ఒకటే కానొస్తుంది. మళ్ళీ గృహలక్ష్మి అని 2500 ఇస్తా అన్నారు. ఈ 2500 ఎప్పుడు ఇస్తారు? ఇంకో సంవత్సరం అయినాక ఇస్తారా? ఇచ్చినా అని చెప్తున్నా. ఢిల్లీ ఎలక్షన్ వేదికగా నువ్వైతే టీవీ చూస్తావు, ఫోన్లో అయితే చూస్తావు. ఢిల్లీ ఎలక్షన్ వేదికగా తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు 2500 ఇచ్చిన ఇలే ఇంతవరకు లేదు. ఇచ్చిన హామీ ఇంతవరకు లేదు. 2500 రాలే. నాకు నా పిల్ల వికలాంగ్ ఉంది, నాకు ఇల్లు రాలేదు. ఇక్కడ సిటీలో గాంధీ భవన్కి 400 మీటర్స్ దూరంలోనే ఉంటాను నేను. ప్రధానంగా ఉన్న సమస్య 6 గ్యారంటీలు అన్నది ఒకటి అమలు చేయలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ భరోసా అది కూడా లేదు. నేను కట్టుకున్న ఇల్లు, నేను కొనుక్కున్న ఇల్లు, నేను కొన్న జాగా ఇల్లు, అందులో కూడా నన్ను ఉండకుండా వెళ్ళగొట్టారు. అదే కాకుండా మెడికల్ హెల్త్ వాళ్ళు తప్పుడు పత్రాలను తీసుకుని ఇప్పుడు 6 గ్యారెంటీలు అందలేవని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకొని వచ్చినావు. మరి ఆ లోపల అడిగినావా ఎందుకు 6 గ్యారెంటీలు అందుతలేవని చెప్పేసి? ఇంకా పెండింగ్ అంటున్నారు. ఏమీ చేయటం లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఏమి ఒక్క భరోసా కూడా ఏమీ లేదు. భరోసాలు అని చెప్పి ప్రజలని మబ్బు పెడుతున్నారు తప్ప ఏమీ లేదు. సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. పింఛన్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు. కాష్టం కాడ కొండెత్తేసినట్టే ఉంది ప్రజా దర్బార్ రావడం. ప్రజాపాలన మంచిగా లేదా? లేదు, మొత్తం వ్యతిరేకత ఉంది అన్నట్టు. మళ్ళీ రుణమాఫీ చేసినామన్నాడు, రైతు భరోసా ఇచ్చినామంటుండు, రైతులకు బోనస్ ఇచ్చినామంటుండు, ఉస్తా గ్యాస్ ఇచ్చిన 500 గ్యాస్ ఇచ్చినట్టు, ఉస్తా బస్ మంచిగా ఉంది అంటుండు, 2500 ఇచ్చినట్టు. ఇంకేం కావాలా? ఉచిత బస్సులు అంటే రెక్కాడితే డొక్క నిండి మహిళలు అయితే తిరగలేరుగా. ఉద్యోగాలు చేసే జాబు చేసే జేబు దొంగలకే పనికి వస్తుంది కదా ఏది ఉచిత బస్ పాసులు. రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తుండా? రైతు బంధు ఇస్తే లెక్క ఒకసారి ఎగ్గొట్టిండు కదా, ఇప్పుడు మళ్ళీ కూడా ఎగ్గొడతాడు కదా. ఎగ్గొట్టిండు ఒకసారి. మరి వాళ్ళు ఎగ్గొడితేనే వాళ్ళు ఎగ్గొట్టకుండా ఆపింది మేమంటుండు. అది మరియ కుక్కలు కరో కరికులు మురగవన్నట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి మాటలు. మరి ఏడ సభలు పెట్టిన తిట్టుడు ఒకటే ఉంది కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తాం? అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోతాడు. రేపు గ్రామ ఎలక్షన్లు ఉన్నాయి, ఏ ఎలక్షన్ అయినా ఓడిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది ఎట్లుంది మరి 6 గ్యారెంట్ల పరిస్థితి ఎట్లుందంట. ఇప్పుడు 6 గ్యారెంట్లు ఏట్లే కలిసినట్టు ఉన్నాయి అన్నట్టు, ఏ ఉపయోగం లేదన్నట్టు. ఎందుకే గట్లనే పడుతుంది తిడుతున్నావు? మరి ఆ శివయాత్రలు పెట్టి పాదయాత్రలు పెట్టి చేసిందేమన్నా చెప్పు. ఇప్పుడు రైతు బంధు ఆపిండంటే 500 ఎకరాలకు ఇచ్చింది కేసీఆర్. 5 ఎకరాలకి ఇస్తాందుకు రేవంత్ రెడ్డికి ఏం రోగం పుట్టింది? ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉంటే 5000 వస్తుండే, నేను అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే 7500 ఇస్తా అన్నాడు. నీకుందా పొలం? నీకుంటే 7500 పడ్డాయా పర్లేవా? పర్లేదు. 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలకి ఇంకెప్పుడు పడితే తెలియదు. నరేంద్ర మోడీ పైసలు పడ్డాయి కాబట్టి ఇక్కడికి రాగలిగినాము, లేకపోతే ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితే ఉన్నది. ఇప్పుడు ఎంత పడ్డాయి పైసలు? మోడీ పడ్డాయి కానీ కేసీఆర్ వాళ్ళు రేవంత్ రెడ్డి పడలేదు. ఇస్తా 6000 పడ్డాయా? పర్లేదు, పడేది నమ్మకం కూడా లేదు. ఇది ఇట్లా రేవంత్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి చచ్చిపోయేదాకా రైతు బంధు పైసలు పడే పరిస్థితి లేదు. మరి శివయాత్రలు పాదయాత్రలు పెడితే ఉపయోగం ఏం లేదు కదా. ఇప్పుడు రైతుల సమస్య లేదు. వ్యవసాయం ఏనాడు శని బెల్లం జన్మశని అన్నట్టు ఉన్నది. రైతులు వ్యవసాయం చేసుకుంటుంటే ఇప్పుడు సభలు తెలంగాణ వ్యాప్తంగా ఏడబెట్టినా సరే ఒకవైపు తిడుతుండు, తిట్టుకుంటా నేను ఇచ్చిన హామీలు అన్నాడు. బీజేపీ కావచ్చు, ఇటున్న రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ గతంలో ఎక్కడ కూడా 9.5 కాలంలో ఎటువంటి హామీలు కావచ్చు తెలంగాణ అభివృద్ధి బాటలు నడిపలేదు. నేను వచ్చిన 15 నెలల్లోనే పూర్తిగా తెలంగాణ అభివృద్ధి బాటలు నడుస్తుంది, పరిగెత్తుతుంది అంటుంది కదా. మరి ఏం చెప్తాం? ఇప్పుడు అవినీతి ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుంది కాబట్టి కుక్కతో చక్కగా పట్టుకొని మళ్ళీ వదిలిపెడితే వంకరబోద్దు అన్నట్టు రేవంత్ రెడ్డి మాటలు. ఇప్పుడు నీ ముందట రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డిని ఏమడుగుతావు చెప్పు? ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి దించేదాకా దంచుతాం అన్నట్టు ప్రజలలో ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు. మార్పు వచ్చిందా? ఏ విధంగా మార్పు ఉంది? ఇప్పుడు మనుషులు మారుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది కాంగ్రెస్, కేసీఆర్ కాంగ్రెస్, ఒక పాత కాంగ్రెస్ వీళ్ళది. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అంటావు? అవును. ఇప్పుడు జన్మభూమి పెట్టిండు అప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఆఫీస్ పోతే వాడ ఆఫీస్ పోమంటారు, వాడ ఆఫీస్ పోతే మున్సిపాలిటీ ఆఫీస్ పోమంటారు. ప్రజావాళ్ళ ఇప్పుడు మొన్న వచ్చి పెడితేనేమో వస్తారు 10 రోజులకు అన్నారు. 10 రోజులకి ఇంతవరకు రాలేదు. 15 రోజులకి 20 నెలలు అవుతుంది.
ఇప్పుడు సంవత్సరం అయింది అప్లికేషన్ పెట్టుకొని నువ్వు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన వచ్చినాక పెట్టినాము అప్పుడు పెట్టినప్పుడు అది పెట్టిన తర్వాత ఏమైంది ఇంక్వైరీకి వస్తారని చెప్పారు. ఇంక్వైరీకి వచ్చి పక్కలోకి వచ్చారు, అటు పక్కలోకి ఇటు పక్కలోకి వచ్చారు. మాకు రాలేదు, సర్వే జరగాలి వీటిలో రాలే సార్, రాలే. మాకు రాలేదేంది సార్ అని వచ్చిన వాళ్ళని అడిగితే మీ పేరే లేదు ఇంట్లో అంటారు. మరి మేము ఏడికి పోయాలి అడగలేదు సార్ అంటే మండల ఆఫీసు పోవాలన్నారు. అడిగినాం, అడిగితే మరి అందులో రాంది మేమేం చేస్తామంటారు వచ్చిన వాళ్ళు. మేము అందులో రాంది మేమేం చేస్తామంటే ఓటేసినప్పుడు వచ్చిన పేరు పథకాలు ఇచ్చే దగ్గర ఎందుకు వస్తలేదు అడిగినాము. అడిగితే మాది మాకేం తెలుసు, మమ్మల్ని ఏదో ఎంక్వైరీ చేయమంటే మేము వచ్చినాము. మేము అందులో పేరు రాంది మేమేం చేస్తాము, పేరు వచ్చినప్పుడు వస్తాం. ఈ బ్యాచ్లో కాకపోతే ఇంకో బ్యాచ్ వస్తుంది, ఇంకో బ్యాచ్ కాకపోతే ఇంకో బ్యాచ్ వస్తుంది అంటారు. అడిగితే వాళ్ళు సమాధానం చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎట్లా ఇదే తీరుంది. రేషన్ కార్డు ఉంది మాకు, ఇక్కడ హైదరాబాద్లో ఉంది మాకు. ఇప్పుడు మేము 25 ఏళ్ళు వచ్చి 25 నుంచి మాకు ఇక్కడ వచ్చినాకనే రేషన్ కార్డు వచ్చింది. మేము ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి ఒకటే ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో వంట చేస్తే వాళ్ళ ఇంట్లోనే కిరాయికున్నా. 2500 వచ్చినాయి రాలే, మళ్ళీ ఆపేసారు 3 నెలలే పడ్డది. 3 నెలల నుంచి మళ్ళీ రావట్లేదు అంటే వస్తుంది, టైం పడుతుంది, వస్తుంది. అందరు ఆపేసారు, మీద ఒక్కరిదే కాదని చెప్తారు. రైట్, ప్రస్తుతం మనం ప్రజావాణి ముందట్టున్నాం. అయితే గతంలో ప్రజావాణి మొదలుపెట్టినప్పుడు జనాలు ఏదైతే ఉమ్మడి 10 జిల్లాల నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చేవాళ్ళు ప్రస్తుతం తగ్గించిళ్ళు. ఎందుకు తగ్గించిళ్ళు? నిజంగానే ఆ ప్రజావాణిలో సమస్య చెప్పుకుంటే సమస్యలు తీరడం లేదా, ఇచ్చిన అప్లికేషన్లు ఏమన్నా మాయమవుతున్నాయా, రోడ్ల మీద కనిపిస్తున్నాయా అంటే నిజంగానే ఒకవైపు అవుననే సమాధానం వినిపిస్తుంది. చాలా వరకు ప్రజలు కూడా ఆ ప్రజావాణికి వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా ప్రజావాణిలో సమస్య తీరట్లేదు, కేవలం ప్రజావాణికి పేరుగే పెట్టిళ్ళు. ఇక్కడికి వచ్చిన అయితే మేము మా సమస్య తీసుకొని అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడికి నుంచి వచ్చినామో అక్కడికి వివిధ జిల్లాలో ఉన్న అక్కడ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, లేక మండల ఆఫీస్ కావచ్చు, ప్రజావాణి అక్కడ వారానికి ఒకసారి నిర్వహిస్తూ అక్కడికి వెళ్ళండి, మీ సమస్య అక్కడనే చెప్పుకోండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ పోస్టర్ కూడా చూడొచ్చు. పోస్టర్లో జిహెచ్ఎంకి సంబంధించిన ఏరియాల వైస్గా ఎక్కడెక్కడ ప్రజావాణి నిర్వహిస్తాం, అక్కడ నిర్వహించే దాంట్లో ఎవరు అధికారుల నంబర్స్ కూడా అక్కడ పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది. చాలా వరకు ప్రజావానికి వచ్చిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళి అక్కడనే వాళ్ళ సమస్య చెప్పుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ కూడా సమస్య చెప్పుకున్నా మళ్ళీ మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో మళ్ళీ అక్కడికే వెళ్ళండి అని చెప్పేసి అక్కడున్న అధికారులు కాస్త గట్టిగానే వాళ్ళకు సమస్య చెప్పుకునే వాళ్ళకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. దాంతో ప్రజలు ఎవరైతే సమస్య చెప్పుకుంటున్న వాళ్ళు ప్రజలు కాస్త భయప్రాంతులకు గురవడం జరుగుతుంది. ఎందుకు ప్రజలు ప్రజావానికి రావడం తగ్గించిళ్ళు? ఎందుకంటే వీళ్ళు ఏదైతే దాదాపు ఎక్కువ శాతం వస్తుందంటే ఇండ్ల కోసం, ఇతర పింఛన్ల కోసం, ఉచిత కరెంటు కోసం అయితే వీళ్ళు ఇచ్చిన హామీల విషయంలో అయితే వీళ్ళు గతంలో ప్రచారం ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అడిగినందుకైనా ప్రజలు ఇక్కడికి రాకుండా చేస్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రజల్లో నుంచి రేజ్ అవుతుంది. చూద్దాం ఎంతవరకు ఈ తరహా కొనసాగుతుంది. ఇక ముందైనా ప్రజలు ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకుంటే ఇదే ఆ విధంగా ప్రజావాణి కొనసాగుతుంది అనే విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ శివతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.